ओम शांति 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 सहस्रवीरशानुजः सहस्राक्षसर्वा देवाय भद्रं पुरुषं वसु संयज्ञं वर्धितं प्रोक्षण्णो पुरुषङ्गारवत्तमः देवदेवाय विद्वां साक्षात्स्त्रे अस्मादिव्यां सर्वतः सम्प्रदं पददाज्यम् अशोकस्थानिष्टग्रहवाज्यानो निरास्ते ध्रुवेण हरिषाम् अस्मै देवादिपुरुषः अयं च ब्रह्म अस्मरे ध्रुवं देवा अस्मै देवादिपुरुषः अयं च ब्रह्म अस्मरे महालक्ष्मी पार्वती ओके चलो ओके चलो पश्यते पुत्रं पश्यते पौत्रं यस्यैवं दृशोऽग्रहादित्यपरे योजयेन देवं वेद गणेश फोटो गणेश नाम वीडियो गणेश
బాబు గారు బొకే మనందరి కళ తీరాలంటే నిరీక్షణని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఆవిడకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కావున దయ ఉంచి మీరందరూ కూడా తొలి పట్టణ వాసులందరూ కూడా రేపు నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. బీజేపీ పక్ష అధ్యక్షులు నారాయణాచార్య కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతగా సుందరంగా అలంకరించిన కోఆపరేషన్ చేసిన తొలి పట్టణ ప్రజలకు రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ ఇబ్బందులు లేకుండా మన మేడం గారు రాకేష్ గారు కూడా మనందరూ కూడా ఎవరికి కూడా ప్రయాస లేకుండా ఈ తొలి పట్టణంలో కార్యాలయం మీ అందరి కోసం మీ యొక్క కష్ట సుఖాలు మంచి చెడ్డలు అన్నీ తెలుసుకోవడానికి ఈ కార్యాలయం పెట్టడం జరిగిందండి. కావున దయ ఉంచి మీరందరూ కూడా తొలి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. బీజేపీ పక్ష అధ్యక్షులు నారాయణాచార్య కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతగా సుందరంగా అలంకరించిన కోఆపరేషన్ చేసిన తొలి పట్టణ ప్రజలకు రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ ఇబ్బందులు లేకుండా మన మేడం గారు రాకేష్ గారు కూడా మనందరూ కూడా ఎవరికి కూడా ప్రయాస లేకుండా ఈ తొలి పట్టణంలో కార్యాలయం మీ అందరి కోసం మీ యొక్క కష్ట సుఖాలు మంచి చెడ్డలు అన్నీ తెలుసుకోవడానికి ఈ కార్యాలయం పెట్టడం జరిగిందండి. కావున దయ ఉంచి మీరందరూ కూడా తొలి పట్టణం అందరూ కూడా ఏ ఇబ్బంది ఉన్నా సరే తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ మీరిచ్చిన ఆశీర్వాదంతో నాకు గవర్నమెంట్ విప్పుగా పదవి ఇచ్చారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకు వారికి కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. ఇవాళ రోజున మనం కూటమి కార్యాలయం అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఇదంతా మీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండుగ లాంటి దినోత్సవం ఇవాళ, అవునా కాదా? మనం అంతా అభివృద్ధి సంక్షేమం దిశగా పోతున్నాము. అలాగే ఏ తుని టౌన్ సంబంధించి ఏ అభివృద్ధి సంక్షేమం పనులైనా ఇవాటి నుంచి ఈ కార్యాలయం నుంచే నడుస్తాయి. ఇక్కడ నుంచి రేపటి నుంచి అందరూ కూడా నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఏ సమస్య ఉన్నా వచ్చి ఇక్కడ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, తప్పకుండా మేము ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తాము. అలాగే ఇవాళ ఓపెనింగ్ సందర్భంగా మన కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా శుభాకాంక్షలు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 months అయిపోయింది. ఈ 6 monthsలో మనం 150కి పైగా చాలా అభివృద్ధి సంక్షేమ పనులు ఎన్నో చేపట్టాము. అందులో పెన్షన్స్ అవనియండి, అన్నదానం క్యాంటీన్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో. నాకు మీటింగ్లో బాగా చెప్తానే ఉంటాను 150 పనులు చేసామమ్మా మనం అని. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా చదివితే మీరు ఇక్కడే నిద్రపోతారేమో. 150 పైగా మనం పనులు చేసాము. అలాగా మనం ప్రజల ఆశీర్వాదంతో ఈ పనులు కూడా మనం అన్ని పూర్తి చేసుకుంటా పోవాలి.
పెన్షన్కి వచ్చేస్తే కేవలం మన తుని నియోజకవర్గంలోనే దాదాపు 38,000 38,000 పెన్షన్లు మనం పంచుతున్నాం. అన్ని రకాల పెన్షన్లు దాదాపు 18+ కోట్ల రూపాయలు పంచుతున్నాం మనం ఇవాళ మన కేవలం మన తుని నియోజకవర్గంలో. అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా మనం ఇప్పటి వరకు 20 కోట్ల దాకా తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో చిన్నపాటి రోడ్ అయినా వేయాలి, మన హయాంలో చిన్నపాటి అభివృద్ధి అన్న ప్రతి గ్రామంలో జరగాలని చెప్పేసి ప్రతి గ్రామానికి మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పటికి ఫైనల్ స్టేజ్కి వచ్చాయి. రేపు జనవరికి మొత్తం పూర్తి అయిపోతాయి కూడా. మళ్ళీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తెచ్చుకున్నాం, మళ్ళీ అలా అభివృద్ధి చేసుకుంటూ పోతాం. అలాగే అన్నా క్యాంటీన్ ఒకటి మనం ఓపెన్ చేసాం త్వరలో. రెండోది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. నేను దాని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన తుని ఏరియా హాస్పిటల్. ఇప్పుడు మీరందరూ ఇక్కడ హ్యాపీగా ఉన్నారా? తుని ఏరియా హాస్పిటల్ 2 RO ప్లాంట్లు కూడా మళ్ళీ పెట్టేస్తున్నాము. అది కూడా చాలా డెవలప్మెంట్ ప్రోగ్రెస్ పనిలో ఉంది. పేషెంట్స్ తోటి కూడా మాట్లాడాను, వాళ్ళందరూ కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు. అమ్మ ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది, ఇలానే కొనసాగించండి డెవలప్మెంట్ అని చెప్పేసి. మొన్న అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాను. మన థైరాయిడ్ యూనిట్ కానీ MRI స్కాన్ సెంటర్ కూడా, దానికి కూడా ప్రభుత్వం కూడా పాజిటివ్ గానే నాకు సమాధానం ఇచ్చారు. అది కూడా తొందరలో వస్తుంది, అది కూడా మన ఏరియా హాస్పిటల్కి. నెక్స్ట్ వచ్చేసి తుని రాజా పార్క్. ఈ రాజా పార్క్ అనేది మోడర్నైజేషన్ అవుతుంది. దారిలో వచ్చేటప్పుడు కూడా నేను చూశాను, వాల్ అంతా చక్కగా నీట్గా బిల్డ్ అయింది. అది కూడా మంచి ప్రోగ్రెస్లో కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి తుని నర్సింగ్ కాలేజ్. ఏదైతే నేను ఎలక్షన్ అప్పుడు వాగ్దానం ఇచ్చానో తప్పకుండా నేను వచ్చాక నర్సింగ్ కాలేజ్ తీసుకొస్తానని, అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది శాంక్షన్కి. సో మనకు ఒక నర్సింగ్ కాలేజ్ అన్నది వస్తుంది. ఆడపిల్లలు కూడా చక్కగా అభివృద్ధి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు. అది నర్సింగ్ కాలేజ్ వచ్చేసి ఇది ఒక అభివృద్ధి దిశగా మనం అందరం పోతాం. నెక్స్ట్ వచ్చేసి తుని చాలా రిక్వెస్ట్ వచ్చింది నాకు, తుని సెకండ్ అండర్ పాస్. ఈ అండర్ పాస్ కి కూడా ఎంపీ గారిని కలవడం జరిగింది, వారికి రిప్రజెంటేషన్ అందించాము. పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ప్రస్తావించాలని కూడా మేము కోరాం వారితోటి. అలాగే వందే భారత్ అన్నవరంలో స్టాప్ కూడా కోరాం. మన చుట్టుపక్కల చాలా పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ వందే భారత్ స్టాప్ కూడా అన్నవరానికి కోరాము. అలాగే ఇంకొచ్చేసి ఇంకా రోడ్స్, డ్రైనేజ్, శానిటేషన్, ఇంకా డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా వచ్చే 4 ఏళ్లలో తప్పకుండా మేము చేపడతాము. ఇవన్నీ ఈ యాక్షన్ ఓరియంటెడ్ కార్యక్రమాలు మేము తీసుకుంటున్నాం. ఇప్పటికే చాలా ఊళ్ళలో నేనే వాటర్ ట్యాంక్ ఓపెన్ చేశాను, ఇంటింటికి మంచినీరు అందించడం కూడా జరుగుతుంది. ఇలానే మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి, నియోజకవర్గ ప్రజల సపోర్ట్ మాకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో తుని అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది. దీని అందరికీ మీ సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని నేను కోరుతున్నాను. జై హింద్. మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మన ధ్యేయం ఎప్పుడు కూడా మన నియోజకవర్గ ప్రజలను బాగు చేయడం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, మన నాయకులతోటి సఖ్యతగా ఉండడం. మనకు విమర్శించాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు, ఎప్పుడు విమర్శించడం కూడా ఎదుటి వాళ్ళని. రాష్ట్ర లెవెల్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు దాంట్లో పసుంటేనే విమర్శిస్తాం ఎప్పుడు కూడా. అందుకనే నేను మాట్లాడితే సమాధానం చెప్పేవారు, అది వేరు. మన నియోజకవర్గాన్ని కూడా మొదటి నుంచి నేను కోరుకునేది, ఒకప్పుడు గురుబాబు గారి కుటుంబం దాదాపు వాళ్ళు 40 సంవత్సరాలు పరిపాలించారు ఈ నియోజకవర్గాన్ని. అట్లాగే మనం కూడా ఇంచుమించు 42 సంవత్సరాలు ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చి, మనం కూడా పరిపాలించాం. అంటే ఇంచుమించు ఆ కుటుంబం ఈ కుటుంబం కలిపి 80 సంవత్సరాల పైన. 80 సంవత్సరాలు ఈ యొక్క నియోజకవర్గానికి నాయకత్వం ఇస్తే మనల్ని ఎవరిని కూడా ఇప్పటికి కూడా తప్పు పట్టడం లేదు, పట్టలేరు కూడా, పట్టేటట్టు చేయలేదు కూడా. మనం ఎంచేతనే మనకి ముఖ్యం ప్రజలు, మన నియోజకవర్గం, మన అభివృద్ధి, మీ అభివృద్ధి, ఇవే ముఖ్యం తప్ప ఎదుటివాడు ఏం చేస్తున్నాడు అనేది మనం తెలుసు. నాకు అన్నీ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, పరిపాలనలు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రంలో పరిపాలనలు ఎలా ఉన్నాయి,
దాదాపు నేను ఫేస్ టు ఫేస్ 7 ముఖ్యమంత్రులు చూశాను శాసనసభలో, కౌన్సిల్లో. కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతాం తప్ప వ్యక్తిగతంగా ఎవరితోటి మాట్లాడు నేను. అందుకనే అందరూ కూడా మన తుని నియోజకవర్గం అంటే ఒక ఘనమైనటువంటి కీర్తి తెచ్చాం 80 సంవత్సరాల్లో, వారి కుటుంబ హయాంలో కానీ మన టైంలో కానీ. కానీ 5 సంవత్సరాలు కూడా పరిపాలించలేదు వైసీపీ. ఇక్కడ 2 సార్లు గెలిచారు. మొదటిసారి గెలిచినప్పుడు మనమే అధికారంలో ఉన్నాం. రెండోసారి గెలిచినప్పుడు మన అధికారం పోయింది, మన ఎమ్మెల్యే కూడా ఓడిపోయాం. అయితే వాళ్ళు మంత్రి చేసింది 5 నెలలు, ఇందాక అబ్బాయి చెప్పినట్టు 5 నెలలు 6 నెలల్లో మంత్రి చేసింది. అంటే మనం 80 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా 2 కుటుంబాలు ఏనాడు కూడా మచ్చరాలేదు. 5 నెలలు మంత్రి చేస్తే తునంటే పేపర్లో ఫ్రంట్ పేజీలో పడుతుంది. దేని గురించి, మంచి గురించి పడడం లేదు. అది దోచేశారు, ఇది దోచేశారు, లేకపోతే ఇక్కడ అయిపోయింది. నిన్న కూడా చూసి ఉంటారు కొలిమేరులో 50 క్వింటాల బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రూవ్ అయింది ఆల్రెడీ. మనం ఎవరిని కూడా హింసించడం లేదు. అలా అని తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. మీరు తప్పు చేసిన వదలను, వాళ్ళు తప్పు చేసిన వదలను. అదే నా యొక్క సూత్రం. నేను మొదటి నుంచి కూడా పార్టీలో కూడా అదే చెప్తాను. అందుకనే పార్టీలో కూడా గౌరవిస్తారు. ఏం చేతంటే మనం రాజకీయ నాయకుడు అంటే దోచుకోవటానికి కాదు, ప్రజలకు సర్వీస్ చేయడానికి. ప్రజలకు ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళు ప్రజల గుండెల్లో ఉండిపోతారు. నిన్నే చెప్పాను అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా. అంబేద్కర్ ఒక చిన్న కుటుంబంలో, పేద కుటుంబంలో, కనీసం 5 రూపాయలు కూడా లేనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఈనాడు ప్రపంచం ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుంటుంది, ప్రపంచం గుండెల్లో ఎందుకున్నాడంటే ఆయన చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవ, మంచితనం. ఇటువంటి మంది చాలామంది ఉన్నారు. అంచేత మంచిని ఆదర్శంగా తీసుకోమంటున్నారు, చెడును ఆదర్శంగా తీసుకోకూడదు. ఇప్పుడు కూడా చెడును ఆదర్శంగా తీసుకుంటే మీరే చెడిపోతారు. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు డబ్బులు అడ్డంగా సంపాదించవచ్చు కదా అని. మీరు అడ్డంగా డబ్బులు సంపాదించడం మొదలెడితే మీ పిల్లలు కూడా అలాగే మొదలెడతారు, మీ కుటుంబం కూడా అలాగే నాశనం అయిపోతుంది. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి, రాజకీయాల్లో కూడా అనేకం ఉన్నాయి. అంచేత ఏమంటే నేను ఎవరిని కూడా సంపాదించుకోవద్దని అనడం లేదు. సంపాదించుకోండి, ధర్మ మార్గంలో సంపాదించుకోండి. ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మనం తీసుకోవాలి. అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. నియోజకవర్గంతో పాటు మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అదే నా సూత్రం అనేది కూడా మీకు ఈ సందర్భంగా 10 కోట్ల గ్రాంట్ వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళు చాలామంది సలహా ఇచ్చారు, ఏదో కొన్ని ఊళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అని. కుదరదన్న. ప్రతి ఊళ్ళో కూడా, చిన్న ఊళ్ళో కూడా మనం కార్యక్రమం చేస్తున్నట్టు కనిపించాలి. అందుకనే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇచ్చాం. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా 15 లక్షల కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదన్న ఎవరిని కూడా. అన్ని గ్రామాలకి 2 లక్షలు, చిన్న గ్రామాలు అయితే 5 లక్షలు, మరీ చిన్నవి అయితే 2 లక్షలు, అట్లాగైతే కొంత చేశాం. పెద్ద గ్రామాలు అయితే 20 లక్షలు, కొన్ని పంచాయతీలకి హ్యామ్లెట్స్ ఎక్కువ ఉంటే ఇంచుమించు 1 కోటి రూపాయలు కూడా వచ్చింది. అలా పంచిపెట్టాం. అంటే దాదాపు మన దగ్గర ఉన్నటువంటి 30 వార్డులు, దానికి వేరే ఇందాక మన సత్యనారాయణ చెప్పినట్టు 6 కోట్లు వేరే వచ్చింది. వాళ్ళని ప్రతి వార్డు కూడా చేయమన్నా, ప్రతి వార్డులో కూడా నాయకుడికి ఏమన్నా వర్క్. కాంట్రాక్ట్లు ఉంటే కాంట్రాక్టులకు ఇచ్చినప్పటికీ కూడా నాయకుడు ఆ వార్డులో చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పాను. అలాగే పంచాయతీలకు వస్తే ఎన్ఆర్ఈ చేసుకెళ్తే ప్రతి ఊర్లో కూడా ఎవరిని కాంట్రాక్టులకు వద్దన్న, ఎవరైనా కాంట్రాక్టులు ఇచ్చినట్టు తెలిస్తే ఆ ఊరు గ్రాంట్ క్యాన్సిల్ చేస్తానని కూడా చెప్పాను. ఎందుకంటే ఆ ఊర్లో మీరు బలపడాలి, ఆర్థికంగా బలపడాలి.
మొన్న 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయారు అందరూ కూడా లాభపడాలి. లాభం ఏంటంటే మంచి కార్యక్రమాలు చేస్తూ మీరు లాభపడాలి. అంతేగాని ఎవడు భూమో దోచేసుకోమని, లేకపోతే దొంగ ప్యాకెట్లు ఆడమని, అలాగే దొంగతనాలు చేయమని, రౌడీజం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టమని అలా సంపాదిస్తే మాత్రం ఎవరినైనా లోపలేస్తానని వేశాను కూడా లోపల. మీకు బహుశా మీకే తెలుస్తుంది ఆ ఊళ్ళు కూడా. అందుచేతంటే నాయకత్వం అనేటువంటి కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఓట్లు పోతాయని మీరు అనుకుంటారు, ఓట్లు ఏమీ పోవు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఒక తప్పు చేసేవాడిని మనం క్షమిస్తే 100 ఓట్లు పోతాయి. ఒక మంచివాడిని మనం సపోర్ట్ చేస్తే ఆ మంచివాడి ద్వారా ఓట్లు వస్తాయి. మనకు తెలుగుదేశానికి ఎందుకు ఓట్లు వచ్చాయమన్నా? తెలుగుదేశం మీద ఆశ, మంచి చేస్తుందేమో, కూటమి మంచి చేస్తుందేమో, పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారేమో, చంద్రబాబు నాయుడు మంచి చేస్తారేమో, లేకపోతే మోడీ గారు మంచి సహాయం చేస్తారేమో అని ఓట్లు వేశారు. అంతేగాని వాళ్ళందరూ కూడా మనల్ని అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెడతారని ఓట్లు వేయలేదు ఎవరిని. అంచేత మంచి చేసేవాళ్ళని ఎప్పుడు కూడా సమాజం గుర్తిస్తుంది. అయితే మనం చేసేటువంటి అభివృద్ధితో పాటు గ్రామాలు బాగుపడతాయి. ముందు 10 కోట్లు వచ్చింది, మొన్న 4 కోట్లు వచ్చింది, మళ్ళీ 6 కోట్లు వస్తుంది. అప్పుడు దఫసఫాలుగా ఎక్కడ అవసరం అక్కడ ఇస్తానని చెప్పాను. మొదటి టైంలో అన్ని పంచాయతీల్లో, అన్ని హ్యామ్లెట్స్లో, శివార్లో కార్యక్రమాలు మొదలెట్టాలి. అవి కూడా మన పార్టీ వాళ్ళే మొదలు పెట్టాలన్నాం. అది కూడా చెప్పాను ఆఫీసర్లకి. తెలుగుదేశం వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కదా, రోడ్డు వేస్తున్నారు కదా, మీరు రోడ్డు బాగున్నా లేకపోయినా కానీ మీరు సర్టిఫికేట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తే మాత్రం నీ ఉద్యోగం వద్దని చెప్పాను. అంచేతంటే మనం చెయ్యొచ్చు, చేసి మనం కరెక్ట్గా రోడ్డు వేయాలి. నేను ఉదాహరణకి తేటకుంటాడు ఎవరు లేనట్టున్నారు, ఇక్కడ ఉన్నాడు ఒకటిన్నాడు. తేటకుంటాడు రోడ్డు వేశాను. నేను గ్రాంట్ ఇచ్చినప్పుడే చెప్పాను, ఎవరి ఇళ్ళకి రోడ్లు వేయకూడదు, ఎవరి పొలాలకి రోడ్లు వేయకూడదు. పొలాలకు రోడ్లు వేయొచ్చని ఎన్ఆర్ఈజీఎస్లో ఉంది, ఓట్లు ఫార్మేషన్. అలా కొన్ని చోట్ల ముందు అలర్ట్ చేస్తే, ముందు గట్టిగా వార్నింగ్ ఇస్తే చేయలేదు ఎవరిని. ఏం చెప్పాను, ప్రజలకు ఎక్కడైతే అవసరం అనుకుంటున్నారో ఆ ప్రజలను పిలిచి ఆ ప్రజలకు కావాల్సిన చోట్ల మీరు రోడ్లు వేయండి. దాంట్లో మీరు ఏదైనా కొంతవరకు సహకారం మీరు చేస్తే మీకు ఏదైనా కొద్దిగా మంచి పేరు వస్తుంది, మంచిగా మీరు కూడా అభివృద్ధి చెందుతారని చెప్పాను. లేదు మీరు మీ ఇంటికి రోడ్డు వేసుకున్నారనుకోండి గవర్నమెంట్ డబ్బుతోటి, మీ మీద మరుసటి రోజునే అసూయ పెరుగుతుంది. ఇవన్నీ నేను చెప్పడం కాదు, మీరు భారతాలు ఇవన్నీ చదువుకుంటే, వేదాలు చదువుకుంటే చెప్తాను. అసూయ పెరిగిందంటే మీరు నాయకులు కాలేరు ఆ ఊర్లో, మీరు చెప్పినా ఓట్లు వేయరు. అంచేత నేను చెప్పాను మొదట్లో ఒకసారి, మిమ్మల్ని చూసి నేను భయపడను, ఓటర్ని చూసి భయపడతాను నేను. ఎంచేతంటే ఓట్లు మనం ఎంత బాగా చేస్తే ఓట్లు అంత బాగా వేస్తాను. నాకు మన వాళ్ళు చెప్పారు కదా, 40 సంవత్సరాలు అయింది, 42 సంవత్సరాలు నాకు. నేను 82 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాను. తెలియని సందర్భంలో వచ్చాను రాజకీయాల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. ఈ రోజుకి మనల్ని ఎంత గుర్తించుకున్నారు ప్రజలు? ఇంకో సూత్రం చెప్తాను. నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు పిల్లవాళ్ళతో ఎక్కువగా సేకరణ తీసుకుంటాను. ఇంతకుసారి లేదు, అబ్జర్వ్ చేయండి. వేళ మీరు ఓటర్లు, రేపు నాతో ఉంటారో లేదో తెలియదు మీరు. అర్థమైందా? పిల్లలు వాళ్ళతోటి మంచి పెంచుకుంటే రేపు వాళ్ళే ఓటర్లు అవుతారు. 29లో చాలామంది ఓటర్స్ అవుతారు. ఈ సూత్రాలు రాజకీయాల్లో తెలుసుకోవాలి. అందుకని నేను వెళ్తే ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళలా ఊపుతారు చెయ్యాలి. ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూడలేదు, మన నియోజకవర్గంలో అట్లా నేర్పారు. అంటే పిల్లల దగ్గర నుంచి పై వరకు కూడా మనం చూడాలి. చూస్తేనే వాళ్ళు మన అభినందిస్తారు. చాలామంది అన్నారు డబ్బులు వస్తాయి, ఎవరు కాదన్నారు. అలాగనే క్రికెట్ బెట్టింగ్లు ఆడితే డబ్బులు వస్తాయి. క్రికెట్ బెట్టింగ్లో ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్యాకెట్లో నష్టపోయి కుటుంబాలను వదిలేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీరు అందరూ ఆలోచించేది మిమ్మల్ని ఎంతవరకు ఆర్థికంగా అభివృద్ధి చేయగలనో. ఒకవైపు మన రాష్ట్రంలో పెట్టినటువంటి పథకాలతోటి, కూటమి పెట్టినటువంటి పథకాలతోటి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మీ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం, ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే కార్యక్రమం
మేము తీసుకుంటాం అనేది కూడా మీకు భరోసా ఇస్తున్నాం. దీంట్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పుడు కూడా మీరు ఏమీ బాధపడద్దు. మా దివ్య కూడా ఒకటే చెప్పాను, నువ్వు పైనుంచి గ్రాంట్లు పట్టరా, గ్రాంట్లకు నేను లెటర్ రాస్తూ ఉంటాను, గ్రాంట్లు పట్టరా, ప్రజల దగ్గర తిరిగి దండం పెట్టు, అశోక్ బాబు గారు నేను మాత్రం రాజకీయం చేస్తాం, ఆయన ఏమైనా గొడవలు ఉంటే ఆయనకి అవి చెప్తున్నాను, నేను చెప్తాను, ఆయనకి చెప్తే సెటిల్ చేయగలరు. గొడవ ఎలా ఉందో ఎవరు చెప్పలేరు, కానీ మన ఆలోచన అటువంటిది. మీరందరూ చూశారు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది ముసలోళ్ళు అయిపోయారు, ఇప్పుడు చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇంకా పార్టీలో. అంటే ఈ విధంగా చూస్తే పార్టీలో ఇంకా 80% తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఒక 20% 10% మాత్రం వస్తూ పోతూ ఉన్నారు, ఒక 10% వస్తూ పోతూ ఉన్నారు, ఓ 10% బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంచేత ఎప్పుడు కూడా మీ గ్రామాలైనా పట్టణాలైనా మండలం అయినా వార్డు అయినప్పుడు కూడా మీ మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. అలాగని బాగానే ఇచ్చారు అధికారం, నాకు బాగానే ఇచ్చారు కానీ మొత్తం మా వార్డు అంతా దోచేసుకున్నారు అనుకోండి, రేపు కూడా ఓటేయడు మీకు. నేను చెప్పిన ఐడి ఎవరు చెప్పినా ఓటేయరు. మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చింది దోపిడీకి కాదు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాం, రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి వచ్చాం, రాష్ట్ర ప్రజల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాలైనటువంటి పథకాలన్నీ కూడా తీర్చిదిద్దుతున్నారు. దాంట్లోనే మనం కూడా ఈ ఆర్థికంగా మీరు అందరూ బాగుండాలని. ఇంచేత చాలా నష్టపోయారు చాలామంది, నాకు తెలుసు. కొంతమంది అయితే భూములు పోయి, కొంతమంది ఐపీఎల్ పెట్టారు, కొంతమంది కనీసం వచ్చి అడుగుతూ ఉంటారు. పాపం నాయకులను గదిలో పిలిచి దెబ్బలాడతాం, కానీ పెద్ద పాపం చిన్న చిన్న వాళ్ళంతా వచ్చి మాకే అంటారు. మీకు తెలియదు, ఇప్పటికీ నేను మీ అందరికీ కూడా అభివృద్ధి చేయటానికి ఇలా చూస్తే ఒకవైపు వచ్చిన గ్రాంట్లు ప్రతి ఊరికి పంచడం, ప్రతి ఊళ్ళో వాళ్ళనే చేసుకోమన్నాం. కొంత అవకాశం వస్తుంది మీకు ఆర్థిక పరంగా. దాదాపు కంపెనీ వాళ్ళని ఉపయోగించి, అదేవిధంగా గవర్నమెంట్లో ఉండేటువంటి కొంతవరకు పలుకుబడిని ఉపయోగించి ఇప్పటికీ మనకు నియోజకవర్గంలో 500 మందికి ఉద్యోగాలు వేయించాను ఈ 5 నెలల్లో. కానీ ఒకటి ఉంది, ఉద్యోగం వేసినంతసేపు నా చుట్టూ తిరుగుతాడు, ఉద్యోగం వేస్తున్నాడు కనపడ్డ మనిషి. మీకు జరుగుతున్నటువంటి సందర్భాలు కొంతమంది ఉంటారు అనుకోండి, పార్టీని నమ్ముకున్నట్టు.